గన్నేరు చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి కదా! మనందరికీ చాలా ఇష్టం అనిపించిద్ది. ప్రతి ఇంట్లో పెట్టుకోవాలనిపించిద్ది. అయితే కేరళలో ఈ మధ్య ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతూ సంతోషకరమైన వార్త విని ఆ పువ్వు కూడా తినేసిందంటండి. తినేసేపటికి అది విషం అయ్యి పాయిజన్ అయిపోయి చనిపోయారావిడ. కాతే మనం చూడండి, జంతువులు కూడా ఆవులు గానీ, గేదెలు గానీ ఈ మొక్కను తినవు. కాతే మనం ఏమో ఈ చెట్లన్నిటిని పెంచుతాం. కేరళ గవర్నమెంటు, తమిళనాడు గవర్నమెంట్ కూడా 2 కూడా ఈ చెట్టుని బ్యాన్ చేసినాయండి. దేవాలయాలకు కూడా ఈ పువ్వులని అనుమతించట్లా. మనం కూడా అంతే కదండి. ఏదైనా చెట్టు పక్కన నుంచుంటే చెట్లు గిల్లుతా, ఆకులు గిల్లుతా, పువ్వులు గిల్లుతా ఉంటాం. అవునా? అయితే చూడండి, నేనేం చేశానంటే ఈ కొమ్మల్ని ఇలా పెట్టానమాట కుండీల్లో. ఆ! చక్కగా చిగుర్లు వస్తున్నాయండి. చక్కగా పెరిగినాయి. ఇగో చూడండి, కొత్త చిగుర్లు చక్కగా వస్తున్నాయి. అవునా? ఆ న్యూస్ విన్నా సరే నేను మళ్ళీ పెట్టాను. చక్కగా వచ్చినాయి. కాకపోతే వెడంగా పెట్టిన పువ్వులు అందంగా ఉంటాయి కండి, అందుకనే పెంచాలనిపిస్తుంది. కాకపోతే ఇవి దూరంగా కొంచెం పిల్లలకి అందకుండా పెట్టుకోవాలి. ఓకే. అసలైతే ఇక ఈ మొక్కల్ని పెంచకుండా ఉంటే మంచిదండి. ఒకవేళ పెంచినా సరే మనం ఏంటంటే పిల్లలకి దూరంగా చిన్న చిన్న కుండీలు పెట్టుకొని దూరంగా పెట్టుకోవాలన్నమాట, వాళ్ళకి అందకుండా. అవునా? ఓకే. బాయ్.